రైతు భరోసా గురించి ఇక్కడ ఇంకొక క్లియర్గా ఇచ్చిండ్రు ఇంతకుముందు కన్నా. రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు అంట. ఇక ప్రతిదీ ఆన్లైనే చేస్తున్నారు. సో అప్లికేషన్ పెట్టుకోనట. ప్రత్యేక వెబ్సైటు లేదా యాప్ తెచ్చే యోచనలో ప్రభుత్వం. సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ ఫీల్డ్ సర్వే చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ. సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ, పక్కదారి పట్టకుండా పకడ్బందీ ఏర్పాట్లు. గుట్టలు రోడ్లకు కాకుండా సాగు భూములకే అందేలా చర్యలు. అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చిన సలహాలు పరిగణలోకి. ఇంకా సీలింగ్పై సీఎంతో చర్చించే నిర్ణయం అంటున్నారు. ఇందులో కొన్ని మంచి అంశాలు ఏమున్నాయంటే, సో ఏదైతే భూములు సాగు చేస్తారో పంట పెట్టుబడి సాయం ఎందుకు ఇస్తారు? ఆ పంటకు సంబంధించిన విత్తనాలు కొనుక్కోవడానికి, ఎరువులు కొనుక్కోవడానికి, పురుగు మందులకు సో పెట్టుబడి సాయంగా కొంత ఇస్తారు. సో ఆ పెట్టుబడి సాయం అనేది ఆ పంట పైన పెట్టి వాళ్ళ పంట తీయడం కోసం ఇస్తున్నారు. కాబట్టి ఆ పంట భూములకే ఇవ్వాలనేది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో మొన్న ఎవరైతే ఎమ్మెల్యేలు సభ్యులు ఏదైతే వాళ్ళు వివరాలు ఇచ్చారో, ఈ విధంగా సూచనలు చేస్తారో వాటిని పరిగణలోకి తీసుకున్నారంట. మరి ఏం చేస్తారు? ఈ కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వాటికి ఇట్లాంటికి కొన్ని రోడ్ల కింద పోయిన భూములకు కూడా ఇప్పటికి కూడా రైతు బంధు తీసుకున్న వాళ్ళు ఉన్నారట. కొన్ని వేల కోట్ల లాస్ జరిగింది. దాన్ని కట్టడి చేస్తే అర్హుల వాళ్లకు ఎక్కువ మొత్తంలో ఇవ్వచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక నుంచి ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలంట. లేదంటే ఒక యాప్ తీసుకొస్తారట. ఆ యాప్లో భూమి ఎంత ఉంది, ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత పంట వేసిందనే దాని డీటెయిల్స్ ప్రకారమే వాళ్ళందరికీ పక్కాగా పకడ్బందీగా రైతు భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంట. దానికి సంబంధించిన ఇంకా చర్చలు నడుస్తున్నాయి, వివరాలు కూడా సేకరిస్తున్నారు. అప్లికేషన్లు తీసుకొని సీసీఎల్ఏ డేటాతో పోల్చి ఎలాంటి చిక్కుముడులు లేకుండా కేవలం రైతు పేరు, గ్రామము, మండలం, జిల్లా, పట్టాదారు పాస్బుక్ నెంబరు, ఫోన్ నెంబర్ వివరాలతో ఆన్లైన్లో సింపుల్గా అప్లికేషన్ పెడితే ఎలా ఉంటుందనే దానిపైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఒక వెబ్సైట్తో పాటు ప్రత్యేక యాప్ను తీసుకురావాలని ప్రభుత్వానికి రికమెండ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇదైతే మంచిది. ఎందుకనంటే ఎవరైతే పంట వేసుకుంటారో ఆ భూమికి అప్లికేషన్ పెట్టుకుంటారో దానికే రైతు భరోసా అయితే వస్తుంది.